మాజీ మంత్రి ఆర్కే రోజా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పి.ఆర్. నాయుడుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఓ సనాతని ఎక్కడున్నావయ్యా అంటూ ఆమె చేసిన సంబోధన నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి గళమెత్తుతున్న వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా, పవిత్రమైన దేవాలయాల బాధ్యతలు చేపట్టిన వ్యక్తులపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా మీరు ఏం పీకుతున్నారు అంటూ రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లుతోందని గగ్గోలు పెట్టిన నాయకులు పి.ఆర్. నాయుడు వీడియో బయటకు వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు. మీరు మాట్లాడే సనాతన ధర్మం అంటే ఇదేనా అని రోజా ఎద్దేవా చేశారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిని వెనకేసుకొస్తున్నారా లేక భయపడి దాక్కున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఒక మహిళగా, ఒక బాధ్యతాయుతమైన నాయకురాలిగా రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సనాతన ధర్మం పేరుతో రాజకీయం చేసే వారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. పి.ఆర్. నాయుడు వీడియోలో ఉన్న అంశాలు అత్యంత ఆక్షేపణీయమని, అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానమని రోజా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని, ముఖ్యంగా ధర్మం గురించి మాట్లాడే కూటమి నాయకులు ఈ వీడియోపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆమె అడిగారు. ఓ సనాతని ఎక్కడున్నావయ్యా అన్న ఆమె పిలుపులో వ్యంగ్యం కంటే ఎక్కువగా అసహనం కనిపిస్తోంది. సనాతన ధర్మాన్ని కేవలం ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారే తప్ప నిజమైన భక్తి కానీ, గౌరవం కానీ ఎవరికీ లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నా, విపక్షాలు మాత్రం దీన్ని వదిలేలా లేవు. రోజా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ లేదా ఇతర కూటమి నాయకులు ఏ విధంగా సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సనాతన ధర్మం అంటే కేవలం ప్రసంగాలు చేయడం కాదు, ఆ ధర్మానికి కళంకం తెచ్చే వారిని శిక్షించడం కూడా అందులో భాగమేనని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశం చుట్టూ జరుగుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.